ఎస్ అండి. ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జిసి చీఫ్ అహ్మద్ వాహిది, ఈయన ఇరాన్ లో ఈ ముస్తాబా ఖైమోనీని పక్కన పెట్టి అప్పుడు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజాస్కియన్ పక్కన పెట్టి అక్కడ ఉన్న పవర్ స్ట్రక్చర్ ఆయితొల్లా అలీ ఖైమోనీ తయారు చేసిన పవర్ స్ట్రక్చర్ అయిన ఈ ఎక్స్పర్ట్స్ కౌన్సిల్, ఎక్స్పీడియన్సీ కౌన్సిల్, తర్వాత మాంగ్స్ కౌన్సిల్, ప్రెసిడెంట్, మజ్లిస్ అనే పార్లమెంట్ ని పక్కన పెట్టి ఈవెన్ 6 లక్షల సైన్యం ఉన్న ఆర్టీష్ ఇరానియన్ ఆర్మీని గుప్పిట్లో పెట్టుకుని ఐఆర్జీసీ 150,000 మంది ఫోర్స్ తో, కడ్స్, బసీజ్ లాంటి ఫోర్స్ తో ఉన్న అహ్మద్ వాహిది ఇరాన్ కు ఒక నియంతగా తయారయ్యాడు. కాబట్టి ఇటు ఇజ్రాయిల్, మొసాదు, ఇజ్రాయిల్ తర్వాత అమెరికా ఏంటంటే ఆయన తలని ఆయన్ని చంపితే ఇన్ని కోట్లు ఇస్తామని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అహ్మద్ వాహిదే అత్యున్నత టార్గెట్. ఈ టార్గెట్ తోని ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేసింది, 48 గంటల వార్ చేసింది అనేది మనం చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇటు ఇరాన్ లో ఉన్న ఏ న్యూస్ ఏజెన్సీ కూడా, ఈవెన్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆల్ జజీరా లాంటి న్యూస్ ఏజెన్సీస్, రాయిటర్స్, ప్రపంచంలో ఏ వార్తా సంస్థ కూడా మాట్లాడడం లేదు. ఐఆర్జీసీ కూడా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు అఫీషియల్ గా. ఇటు మొసాద్, ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏమీ చెప్పలేదు అహ్మద్ వాహిది బతుకున్నాడా చనిపోయాడని. కాకపోతే సోషల్ మీడియా, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కి సంబంధించిన సోషల్ మీడియా ప్రచారాల్లో ఎలా ఉందంటే అహ్మద్ వాహిదీని మొసాద్ చంపేసింది. ఆయితొల్లా అలీ ఖైమోనీని ఈ ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన కొన్ని క్షణాల్లో ఎలా అయితే చంపిందో, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ లయన్ రోర్ అని ఇటు మొసాద్, సిఐ ఎలా అయితే చంపేసినాయో అదే విధంగా అహ్మద్ వాహిదీని నిన్న అంటే మే 7వ తారీఖున ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్య, ఇరాన్ కి ప్రతిస్పందనగా అది చేపట్టిన సైనిక చర్యలో F-16, F-35 బాంబర్స్ అటాక్ చేసి టెహ్రాన్ లో విపరీతమైన బాంబుల సౌండ్ వినపడింది అన్నమాట ఇజ్రాయెల్ అటాక్లో. ఈ అటాక్ లో అహ్మద్ వాహిదీనే టార్గెట్ చేసుకుంది అనేది తెలుస్తుంది. కాకపోతే ఇది కన్ఫర్మ్డ్ కాదు. ఎందుకంటే అహ్మద్ వాహిదీ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్, మొసాద్ ఏం చేస్తుందంటే సిఐఏ, ఇప్పుడు దాని టార్గెట్ కూడా మనం చూసుకోవచ్చు. ఇజ్రాయెలీ అధ్యక్షుడు, ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెలీ డిఫెన్స్ మినిస్టర్, ఇజ్రాయెలీ కార్డ్స్ చాలా సార్లు ప్రకటించారు పాము తల నరికేసిన తర్వాత ఇంకా పాము చనిపోవడమే అని. ఇరాన్ లో ఉన్న ఐఆర్జీసీ, ఇరాన్ లో ఉన్న సుప్రీం లీడర్స్, ఇరాన్ లో ఉన్న ప్రముఖ లీడర్స్, ఆర్మీ అఫీషియల్స్, న్యూక్లియర్ సైంటిస్టులనే అది టార్గెట్ చేస్తుంది. గత సంవత్సరంలో జరిగిన యుద్ధంలోను ఇప్పుడు జరిగిన యుద్ధంలో కూడా ఇజ్రాయెల్, అమెరికా అంటే మొసాద్, సిఐఏ టార్గెట్స్ ఏంటంటే ప్రముఖమైన లీడర్లను చంపాడు. కాబట్టి ప్రభుత్వంలో రిజైమ్ చేంజ్ వస్తుంది, ప్రభుత్వం మార్పు అనేది టార్గెట్. ఇప్పుడు ప్రస్తుతం అహ్మద్ వాహిది ఐఆర్జీసీ చీఫ్ ఏంటంటే ఒక నియంత పాలన అక్కడ చేస్తున్నాడు అని తెలుస్తుంది. అందరినీ పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు కూడా మసూద్ పెజాస్కియన్ కూడా ఒక్కసారి రిజిగ్నేషన్ కూడా సమర్పించినట్టు తెలుస్తుంది. కానీ తర్వాత దాన్ని ఖండించడం, కూల్ చేయడం, మళ్ళీ కొనసాగడం. అంటే అహ్మద్ వాహిదే ఇప్పుడు ఇరాన్ మళ్ళీ శాంతి ఒప్పందం వైపు వెళ్లకుండా మళ్ళీ యుద్ధాన్ని కోరుకుంటున్నాడు అని తెలుస్తుంది. కాబట్టి ఈయన పీస్ డిస్కషన్ కి, పీస్ డీల్ కి అడ్డు. కాబట్టి ఆయన టిట్ ఫర్ టాట్, బ్లడ్ ఫర్ బ్లడ్ అంటున్నాడు. కాబట్టి ఈయన బ్రతికుండడం కుదరదు అని ఇటు ఇజ్రాయిల్, ఇటు అమెరికా భావించడం వల్ల ఆయన తలకు వెలకట్టారు డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు. ఇప్పుడు ఆయన చనిపోయాడు మే 7వ తారీఖున ఆపరేషన్ అని తెలుస్తుంది. కానీ ఇది సోషల్ మీడియాకి వరకే ఉంది. ఇప్పుడు ఇరాన్ కానీ అమెరికా కానీ ఎవ్వరు కూడా ప్రకటన చెయ్యలేదు. ఇరాన్ లో కూడా చాలా సైలెంట్ ఉంది. బతుకున్నాడు, చనిపోయాడు అని కూడా తెలుస్తలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇజ్రాయెల్ మొసాద్ మాత్రం చాలా జాగ్రత్తగా పెనిట్రేట్ అయింది. ఏ విధంగా పెనిట్రేట్ అయింది? రీసెంట్ గా జరిగిన ఇరాన్ గత సంవత్సరం, ఇప్పుడు కూడా ఇరాన్ లో యుద్ధం మొదలైన తర్వాత యుద్ధంలో దాని టార్గెట్ ఇరాన్ నాశనం చేయడం కాదండి, ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క లీడర్ని, ముఖ్యంగా ఐఆర్జీసీ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ లో ఉన్న కమాండర్ని చూడండి. ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 లోపే 2 చీఫ్లు చచ్చిపోతే ఈయన 3వ చీఫ్. అంటే ఎంత టార్గెట్ చేస్తుందో దాన్ని చూడొచ్చు. బసీజ్, కడ్స్ ఫోర్స్ చీఫ్లు కూడా చంపేసింది. నేవీ, ఎయిర్ ఫోర్స్, స్పైయింగ్ ఫోర్సెస్. ఆయితొల్లా అలీ ఖైమోని చంపింది, ఎందరో లీడర్లు చంపింది. అహ్మద్ జైద్ అని ఫార్మర్ ప్రెసిడెంట్ ని కూడా చంపేసింది ఇజ్రాయెల్ మొసాద్. సో ఈ న్యూక్లియర్ సైంటిస్టులను చంపేసింది. కాబట్టి ఇప్పుడు అహ్మద్ వాహిది అనేది ప్రధానమైన అడ్డంకి. ఇతను చనిపోతే మళ్ళీ ఐఆర్జీసీ యొక్క వీక్ అవుద్ది, బలహీనపడుద్ది, దాని కాన్ఫిడెన్స్ దెబ్బతీయవచ్చు. కాబట్టి ఇజ్రాయెల్ మొసాద్ ఏంటంటే ఈయనే టార్గెట్ గా మొన్న 48 గంటలు యుద్ధం చేసింది. నాకు తెలిసినంత వరకు ఈయన బ్రతుకుండే అవకాశాలు మాత్రం చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ అహ్మద్ వాహిది చచ్చిపోతే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఈ పీస్ డీల్, అమెరికా పీస్ డీల్ కుదుర్చుకోవడానికి ఇటు
పబ్లిక్ అంటే అక్కడ గవర్నమెంట్ లో ఎక్స్పెడెన్సీ కౌన్సిల్ సుప్రీం లీడర్స్ లేడు కాబట్టి ముస్తాబా కైమోనీకో అథారిటీ వస్తుంది ఈయన చనిపోతే. తర్వాత ప్రెసిడెంట్ పెజాస్కియన్, తర్వాత విదేశాంగ శాఖ మంత్రి ఇప్పుడు బాగా డిస్కస్ చేస్తున్న అబ్బాస్ బరాక్చి, వీళ్ళుకి అథారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే ఐఆర్జీసీ కంట్రోల్ తొలగిపోద్ది, ఐఆర్జీసీ అడ్డంకి తొలగిపోద్ది. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్ తో పీస్ డీల్ కుదరుతుంది ఈయన చనిపోతే. ఈయన బ్రతికుంటే మాత్రం పీస్ డీల్ ఈయన ఒప్పుకోడు. ఇజ్రాయెల్ జియోనిస్ట్ నేషన్ ని నాశనం అంత అయ్యేంత వరకు యుద్ధం జరగాల్సిందని కోరుకున్న వ్యక్తి అనమాట. కాబట్టి ఈయన చనిపోతే ఇరాన్ కాస్త బలహీనపడితే ఐఆర్జీసీ తాత్కాలికంగా అనే వాగిన యుద్ధం పూర్తి స్థాయిగా శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మరి ఇరాన్ ఈయన చనిపోతే పరిస్థితి ఏంటంటే ఐఆర్జీసీ కొత్త చీఫ్ వస్తారు. ఐఆర్జీసీ ఆయన అయితే ఇంత డేంజరస్ వ్యక్తి కాదు, ఆయన యుద్ధాన్ని రక్షించుకోవచ్చు, కానీ పీస్ డిస్కషన్ కి మాత్రం ఒప్పుకోరు. మరి అసలైన విషయం ఏంటంటే అహ్మద్ వాహిదీ ఎలా చనిపోతారు, అసలు ఇజ్రాయిల్ మొసాద్ ఎలా వెళ్లి చంపేస్తుందంటే ఇక్కడ ఒకటేనండి, శత్రువు ఎప్పుడు బయట ఉండరు, శత్రువు ఎప్పుడు లోపల ఉంటాడు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మొసాద్. ఇదేంటంటే ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేకలను ఏ దేశంలోనైనా, అమెరికాలో కూడా, బ్రిటన్ లో కూడా ఆ దేశానికి శత్రువులు ఉంటారు, వాళ్ళ ద్వారానే ఎప్పుడు శత్రువు లోపలికి వస్తాడు. ఈ మొసాద్ సిఐలు ఏం చేస్తాయంటే ముఖ్యంగా మొసాద్ శత్రు దేశంలోకి వెళ్ళి వాళ్ళల్లో వ్యతిరేకం ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళని చంపేస్తారన్నమాట. ఇప్పుడు అహ్మద్ వాహిదీ ఎలా చనిపోతాడంటే ఇదే ఐఆర్జీసీలో ఆయన గిట్టని వాళ్ళు ఉంటారు పదవుల కోసం ఏదో ఒక. తర్వాత అహ్మద్ వాహిదీ పవర్ఫుల్ అవడం వల్ల ఈ పొలిటికల్ మిగిలిన ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంది, ఈయన ఎలా అవ్వకూడదని వాళ్లే ఆయన యొక్క ఆచూకీ మొత్తం ఇస్తారు. ఇది మొసాద్ ఆరితేరిపోయి ఉంటది అనమాట. అసలు ఇలాంటి ప్రిన్సిపల్ మనం కూడా ఫాలో అయితే పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు అందరూ లేపేయచ్చు. కాబట్టి మొసాద్ ఆదర్శనీయం. అంటే శత్రువుని తుదముట్టించడంలో మొసాద్కి మించిన స్పైయింగ్ ఏజెన్సీ ఇంకొకటి ఉండదు, అందుకే ఇజ్రాయెల్ టాప్ అంటాం అనమాట. కాబట్టి ఇలాంటి మొసాద్ ఈ అహ్మద్ వాహిదీని చంపేసింది అనడంలో ఎటువంటి విచిత్రం ఉండదు. ఎందుకంటే అయతుల్లా అలీ ఖైమోనీనే చంపేసింది, న్యూక్లియర్ సైంటిస్టులని. తర్వాత అధ్యక్షుడు ఇరాన్ టెహరాన్ లోనే డ్రోన్ ఫ్యాక్టరీలు పెట్టేసింది, అది అక్కడే మిసైల్ ఫ్యాక్టరీని పెట్టి అక్కడికక్కడే ఇరాన్ అటాక్ చేస్తుందంటే మొసాద్ ఎంత ఆపరేషన్ అంటే గత 50 సంవత్సరాలుగా ఇరాన్ టార్గెట్ చేసుకుని ఎంత స్నీక్ అయ్యిందనేది మోల్స్ని ఎస్టాబ్లిష్ చేసిందో మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు మొసాద్ కెపాసిటీ, బెంజమిన్ నెతన్యాహు కెపాసిటీ చూస్తే అహ్మద్ వాహిదీని చంపేసే ఉంటది 48 గంటల్లో. ఇదే జరిగితే మాత్రం బెంజమిన్ నెతన్యాహుకు ఒక బిగ్ విన్ అని అయితే నేను చెప్పగలుగుతాను.